ఏందే గంభీర్ బై ఫైరా? అరే ఫైరు ఫైరు అని టీం మొత్తాన్ని పటాపంచలు చెప్తున్నావు కదన్నా. దేవుని తోడేసుకొని చెప్పే, ఇప్పటికిప్పుడు కెప్టెన్సీని మార్చాల్సిన పనేముందే? ఊసిని కొత్తదనం కోసం తమ్ముడు, అయినా అయిపోయిన దానికి ఇప్పుడెందుకులే. ఏందైపోయిందన్నా, అసలు గత ఇప్పుడే స్టార్ట్ అయింది. అరే నాకోటి చెప్పన్నా, యా దేశంలోనైనా చూసుకోయే కోచులు జీతం ఎంత తీసుకుంటారే? లక్షలలో వేలులో తీసుకుంటారు. నువ్వు మాత్రం కోట్లలో తీసుకుంటున్నావు, ఎందుకే? వారని బోర్డు బ్రాండ్ వాల్యూ బట్టి జీతాలుంటాయి తమ్ముడు, గది కూడా తెలకుంటే ఎట్టవా? గా బ్రాండ్ వాల్యూ పెరిగిందే గీ రోకోల వల్ల. అంటే వాళ్ళ పుణ్యాన సంపాదించుకుంటున్నావు. గసు వంటిది వాళ్ళనే వెన్నుపొడు పడుతావనే. అరే ఒక్క ఏడాదిలోనే మన రోహిత్ అన్న 2 ఐసీసీ ట్రోఫీలు గెలిపించినాడు. యాజ్ ఎ కెప్టెన్ గానే కాదు, గా T20 వరల్డ్ కప్ లో టాప్ రన్ గేటరే, ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ హీరో. అంతెందుకున్నా ఇన్నాళ్ళు బ్యాట్ పట్టుకోకున్నా కూడా ఐసీసీ ర్యాంకింగ్స్ లో టాప్ 3లోనే కాలవన్నాడు. నీకు కెప్టెన్స్ చేంజ్ చేసి తీరాలనుకుంటే వరల్డ్ కప్ తర్వాత చేయాల్సింది కదనే. అప్పుడు ఆ నెక్స్ట్ వరల్డ్ కప్ కి 5 ఏళ్లు కాలబడి ఉంటాయి. గప్పుడు గిల్లుగానికి ఎక్స్పీరియన్స్ వస్తుండే, చూసేతోళ్ళకి ఫ్యాన్స్ కి వరల్డ్ కప్ మీద భరోసా కూడా ఉంటుండే. అసలు ఏం సాధిద్దామనే ఇదంతా నాకు అర్థం కాదు. నాయనా తమ్ముడు, ప్రతి దానికో రీజన్ ఉంటది వ్యా. చాలు ఇంకా బింగిలేపాకు, నాకు గాన బింగిలెత్తే మనిషిని కాదు జుడి. ఏం నన్ను తీసేస్తావా? తీసేయన్నా తీసేయి.